ప్రస్తుతం రాజకీయ పార్టీలో ఫ్లెక్సీల గొడవ ఏ స్థాయికి వెళ్ళిందంటే బాయ్ బాయ్ మోడీ అని బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఇది ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒకసారి వివరాల్లోకి వెళ్తే సాలుదొర సెలవుదొర అని బీజేపీ వాళ్ళు మొదలుపెట్టారు. వెంటనే తెలంగాణకు రావాల్సిన వాటిని ఇవ్వలేదని ప్రశ్నిస్తూ సాలు మోదీ సంపకు మోదీ అని హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ దగ్గర పెట్టడమే కాదు, అది కాస్త జిల్లాల్లోకి కూడా పాకింది. ఈ ఫ్లెక్సీల గొడవ కొద్దిగా సద్దుమణిగింది అనుకుంటే కొత్తగా మేము కేవలం బ్యాంకులనే లూటీ చేస్తున్నాం, కానీ మీరు దేశం మొత్తాన్నే లూటీ చేస్తున్నారు అన్న ఫ్లెక్సీ ఈరోజు కొత్తగా వెలిసింది. భారతదేశం లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో దేశ ప్రధాని మీద ఈ విధంగా ట్రోల్స్ చేయడం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. ఇది ఎంత మాత్రము సమర్థనీయం కాదని ప్రజాస్వామ్యవాదులు మేధావి వర్గం అభిప్రాయపడుతుంది. ఇలాగే కొనసాగితే ముందు ఇంకా ఎలాంటి పరిస్థితులు చూడాల్సి వస్తుందో అని సామాన్య జనాలు అనుకుంటున్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నందుకు 7 మండలాలను ఏపీలో కలిపినందుకు టీఆర్ఎస్ వాళ్ళ కొన్ని పోస్టులు ఇలా ఉన్నాయి. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నందుకు, 7 మండలాలను ఏపీలో కలిపినందుకు, 8 ఏళ్లలో 100 లక్షల కోట్లు అప్పు తెచ్చి దేశం నెత్తిన పెట్టినందుకు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ను గుజరాత్కు తరలించుకుపోయి తెలంగాణ యువతకు అన్యాయం చేసినందుకు. కౌంటర్గా బీజేపీ వాళ్ళు పట్నంలో అన్ని జాగాలలో టీఆర్ఎస్ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టిర్రు. ఏమైనా సభ ఉందా వాళ్ళది? సభ ఉన్నది కానీ టీఆర్ఎస్ది కాదురా, బీజేపీ వాళ్ళది ఉన్నది. అగో బీజేపీ వాళ్ళ సభ ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుడు ఏంది కథ? బీజేపీ వాళ్ళు ఫ్లెక్సీలు పెడితే ఎక్కడ జనాల్లో ప్రచారం జరిగి బీజేపీ ఊపు వస్తుందో అని ముందుగానే వీళ్ళు కట్టుకున్నారు. ఓరిని అవ్వ గింత అన్యాయం ఉంటుందనే కథ ఓర్వలేనితనం ఉన్నట్టుంది వీళ్ళకి. అంతేగా ఫ్లెక్సీలు కట్టి జనంలా ఇజ్జత్ తీసుకునుడు లేని చర్చకు షురూ చేసిండ్రు అని జనాలు అనుకుంటున్నారట. ఇలా ఒకరి మీద కౌంటర్లు వేసుకుంటే సమస్యలు పరిష్కారం లేకపోగా